దేవునికి వందనాలు. వీక్షకులందరికీ దేవుని పెట్టి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆత్మీయ అభివృద్ధి కూడిక, ఇది 243వ ఆత్మీయ అభివృద్ధి కూడిక. రోమపత్రిక ధ్యానాలు ప్రారంభించి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ 46వ వర్తమానానికి వచ్చాం. మీకు తెలుసు 10వ అధ్యాయం మొదలు పెట్టాను. ఈ వారం 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి 3వ వచనాల వరకు నేను చదువుతాను. స్క్రీన్ మీద వాక్యాన్ని గమనించండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు అయ్యున్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ వచనాల ద్వారా మా హృదయాలలో నాయన ఆత్మీయతను అభివృద్ధి చెందించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్, అందరూ బాగున్నారు కదా? బైబిల్ తెరిచి ఉంచారని విశ్వసిస్తున్నాను నేను. లేకపోతే స్క్రీన్ మీద వాక్యాన్ని గమనించారు. మొదటి వచనాన్ని ఈ పత్రిక పౌలు రాస్తున్నాడని మనం అనుకున్నాం కదా. మొదటి వచనాన్ని చూద్దాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. పౌలు ఆ సంఘం వారు అందరూ రక్షణ పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నారట వారి నిమిత్తం. ఆ సంఘములో వారందరూ రక్షణ పొందకపోతే పౌలుకి ఏమన్నా నష్టమా? అసలు బాధ్యత కలిగి పౌలెందుకు ప్రార్థన చేయాలి అనే విషయాలు మనకు ఆలోచనకు రావాలి. హృదయాభిలాష, హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు వారి నిమిత్తం. ఇక్కడ పౌలు నిర్వహిస్తున్న 2 బాధ్యతలు. వారి రక్షణ పొందాలని హృదయపూర్వకంగా కోరుకోవటం, వారి నిమిత్తం దేవునికి ప్రార్థన చేయటం. మీ సంఘంలో ఉన్నారా రక్షణ లేనివారు? మీ కుటుంబంలో ఉన్నారా రక్షణ లేనివారు? వారు రక్షణ పొందలేదు అని నీకు దిగులుందా? వారికి రక్షణ కావాలి అని అభిలాష ఉందా? వారు రక్షణ పొందాలి అని చెప్పి భారం కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంలో నీ గర్భఫలము లేదా నీ రక్తం పంచుకొని పుట్టిన రక్త సంబంధులు రక్షణ లేకుండా ఏళ్ల తరబడి ఉంటున్నా, రక్షణ పొందిన నువ్వు మామూలుగానే జీవిస్తున్నావు అంటే అసలు నీకు రక్షణ అనేదానికి అర్థము తెలియలేదు అనుకోవాలి. ఎందుకు అంటే రక్షణ అనేది దాని విలువ నీకు తెలిసి ఉంటే అది పొందుకున్నందుకు నువ్వు అతిశయిస్తూ ఆనందపడుతూ క్రీస్తులో ఇతరులను కూడా అదే రక్షణ మార్గంలోనికి తీసుకురావాలి అని చెప్పి ఒక భారం కలిగిన ప్రార్థన నువ్వు చేస్తావు. వారి రక్షణకు నీవే ఆటంకంగా ఉంటూ, వారి రక్షణ కొరకు బాధ్యత లేకుండా నువ్వే ఉంటూ, వారు నీ కళ్ళ ముందు వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి రక్షణ లేకుండా ఉన్నారు అని తెలిసినా నువ్వు ఉదాసీనంగా ఊరుకుంటున్నావు అంటే ఆ రక్షణ అనే దానికి విలువ మొదట నీకు తెలియదు. రక్షణ అందరూ పొందాలా? పొందకపోతే ఏమైనా జరుగుతుందా? రక్షణ వల్ల పొందే లాభాలు ఏమిటి? రక్షణ ఉంటే మనకి కలిగే లాభాలు ఏమిటి? దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అని. మొట్టమొదటైతే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారు అని ఆ వాక్యం చక్కగా చెప్తుంది. అందరూ పాపం చేసిన వారే. ఇప్పుడు రక్షణ ఎవరికి కావాలి? అందరికీ కావాలి. రక్షణ వలన పొందే మొట్టమొదట లాభం ఏదైనా ఉంది అంటే అది ఈ పాపము నుండి విముక్తి పొందటం. మనం జన్మతః కర్మతః పాపము కలిగి ఉన్నాం. పుట్టిన చంటి బిడ్డ మొదలుకొని వారి రక్తంలో పాపము ఇమిడిపోయి ఉంది. లేకపోతే
ఇప్పుడిప్పుడే మాటలు నేరుస్తున్నా లేదా మాటలు రాని శిశువులు సైతము కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు, అలకబోనుతున్నారు, తిరిగి ప్రతిఘటిస్తున్నారు. అంటే వారికి ఎవరు నేర్పలేదు అలా చేయమని. మరి ఎక్కడి నుంచి వచ్చింది? వారి రక్తములో నుంచి వచ్చింది. ఎందుకని? వారి పితరుల రక్తము పాపపు ఇష్టమైనది. వారెందుకు పాపపు ఇష్టమైన వారు అయ్యారు? వారి పితరులు, వారి రక్తము పాపపు ఇష్టమైనది. ఇలా వెనక్కి 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 వెళ్తూ ఉంటే ప్రాథమికంగా మనము పాప సహితులమై ఉన్నాం. పాపము ద్వారా పుట్టాము, అదే పెంపకంలో పెరుగుతున్నాము. ఈ ఇహలోక మాలిన్యం, ఈ ఇహలోకములో పాపంతో నిండి నీ లోకములో ఎదుగుతూ ఉంటుండగా మనందరము పాపము చేత పెంచబడుతూ ఉన్నాం. మనమెంత సాత్వికులమని చెప్పుకున్నా మన హృదయం నిండా ఉండకూడనివన్నీ ఉంటూనే ఉన్నాయి. ఇది పాపం. వాక్యం ఏమి చెప్తుందో దానికి వ్యతిరేకంగా నడవాలనే అభిలాష కూడా ఉంది. ఇది పాపం. దేవుని చిత్తానుసారంగా జరిగించాలి అని తెలిసి ఉండి కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా, నిర్ణయాలు తీసుకుంటున్నా ఆత్మీయత మనలో ఉంది. ఇది పాపం. పాపము లేదు అని చెప్పడానికి ఏ మనిషి తెగువ చేయలేడు. కాబట్టి అందరూ పాపం చేసిన వారే. రక్షణ వల్ల పొందే మొట్టమొదటి లాభం ఏమైనా ఉంది అంటే అది ఆ పాపము నుండి విడుదల పొందించటం. రెండవదిగా భూమిపై ఉన్నంత వరకు దేవునితో సహవాసం కలిగించటం. ఈ భూమి మీద జీవిస్తున్నంత వరకు ఆయనతో సహ సంబంధం. ఎప్పుడైతే నీవు రక్షణ పొందుకుంటావో దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది, దేవుని ఆత్మ నీ పైకి వస్తుంది, నీ పైకి వస్తుంది, నీలోనికి వస్తుంది, నీతో కూడా ఉంటుంది. ఈ విషయం నీకు తెలిస్తే ఆ రక్షణకు సంబంధించిన, రక్షణ పొందిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలన్నీ నీలో ఉండి చిట్ట చివరకు రక్షణ పొందని వారు ఎవరైనా కనిపిస్తే వారి కొరకు భారం కలిగి ప్రార్థించి దేవునికి అప్పగించే ప్రయత్నం చేసే ప్రవర్తన మార్పు నీలో కనిపిస్తుంది. భూమి మీద ఉన్నంత వరకు, జీవిస్తున్నంత వరకు దేవునితో సహవాసం కలిగి ఉంటాం, రక్షణ కలిగి ఉంటే. ఇకపోతే అందరికీ మరణం తప్పదు కదా. మరణం తర్వాత జరిగేది తీర్పులో నిలబడటం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చూసాం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు ఉండడము అంటే క్రీస్తు రక్తాన్ని అంగీకరించి క్రీస్తు నామములో రక్షణ పొందటం. క్రీస్తు నామంలో రక్షణ పొందటం. ఇప్పుడు అలా ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అట. క్రీస్తు నందు ఉండాలి, క్రీస్తు నామంలో రక్షణ పొందాలి. క్రీస్తు నందు ఉండడం అంటే క్రీస్తుతో కూడా ఉండటం, క్రీస్తుతో కూడా సహవాసం చేయడం. క్రీస్తుతో కూడా సహవాసం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు చెప్పిన ప్రతి మాట నీ నడవడిలో ప్రతిబింబించటం, క్రీస్తు నామంలో రక్షణ పొందటం, ఇది క్రీస్తునందు. ఇలా క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్తుంది. ఇప్పుడు తీర్పులో నీవు నిలబడటం, శిక్ష పొందటం అనేది ఈ రక్షణ ద్వారా తప్పించబడుతుంది. ఇది రక్షణ వలన పొందే 3వ లాభం. ఇకపోతే ఎప్పుడైతే తీర్పు నుంచి తప్పించబడతావో పరలోక వాసము నీ సొంతమవుతుంది. పరలోకములో నీకు సభ్యత్వం దొరుకుతుంది ఈ రక్షణ వలన. ఈ రక్షణ వలన 4వ లాభం, పరలోకములో నీకు వారసత్వం దొరుకుతుంది. ఇలా రక్షణ పొందకపోతే ఈ నష్టాలు కలుగుతాయి అనే విషయం మొదట నువ్వు గ్రహిస్తావా? గ్రహిస్తే నీ రక్త సంబంధులు పరలోక వాసానికి యోగ్యులు కాకుండా, పాపం నుండి విముక్తి పొందకుండా, ఈ భూలోకంలో ఉన్నంత వరకు దేవునితో సహవాసం లేకుండా, తీర్పు నుంచి తప్పించుకునే దిక్కు లేకుండా వారి స్థితిగతులు ఉన్నాయి అని నువ్వు గమనించాలి. నీ గర్భఫలానికి అటువంటి స్థితిగతి లేదు అని గమనించాలి. నీకు ఉన్నదని మురిసిపోకు. నువ్వు రక్షణ యొక్క విలువను గ్రహించకపోతే నీకు కూడా అటువంటి యోగ్యత లేదు. పేరుకు మాత్రం రక్షణ పొందావు,
రోమపత్రిక 1-3 అధ్యాయాల్లో పౌలు చెప్పేది అదే. ధర్మశాస్త్ర క్రియల వలన అతిశయించడం కాదు, క్రీస్తును మనఃపూర్వకంగా అంగీకరించాలి అని చెప్తా ఉన్నాడు. ఆయన క్రియలను, ఆయన ఆజ్ఞను ప్రేమపూర్వకంగా పాటించాలి అని. అలా చేస్తున్నట్లయితే నీకు ఆ రక్షణ యొక్క విలువ తెలిసినట్టు. కాబట్టి ఇప్పుడు నీ రక్త సంబంధులకు కానీ, నీ గర్భఫలానికి కానీ ఆ రక్షణ లేదు అనే లోటు నీకు తెలుస్తుంది. వారి కొరకు భారం కలిగి ప్రార్థించగలవు. చెప్పాడు ఇందాక పౌలు 3వ అధ్యాయం 23వ వచనంలో, ఎవరికి కావాలి రక్షణ? అందరికీ కావాలి. కానీ నువ్వు చెప్తావు వీరికి రక్షణ లేదు, వీరికి అవసరం లేదు. ఇప్పుడే ఎప్పుడు కావాలి? ఎవరెవరికి కావాలి తెలిసింది, అందరికీ కావాలి. ఎప్పుడు కావాలి? దానికి ఒక వయసు నిర్ణయిస్తావు నువ్వు, దానికి ఒక సమయాన్ని నిర్ణయిస్తావు నువ్వు. ఎప్పుడు కావాలి అంటే చెప్పు నువ్వే. ఎప్పుడు రాకడా? ఎప్పుడు ఈ లోకాంతం? ఎప్పుడు క్రీస్తు భూలోకానికి రెండోసారి రాబోతున్నాడు? ఎప్పుడు నీ ఆత్మీయతను సరిదిద్దుకుంటావు? ఇవన్నీ పక్కన పెడితే ఎంతకాలం జీవిస్తావు? రక్షణ లేని నీ బిడ్డలు, రక్షణ లేని నీ రక్త సంబంధులు ఎంతకాలం జీవిస్తారు? ఎప్పుడు ఈ భూలోకమును వదిలి వెళ్ళిపోతారు? ఆ సమయాలు ఎప్పుడు? కాబట్టి ఎప్పుడు సర్దుకోవాలి ఆలోచిస్తే ఆ సమాధానం నీకే దొరుకుతుంది. ఎప్పుడు? కానీ నీకు తెలుసు ఒక సమయాన్ని నిర్ణయించాలి. అందుకనే పౌలు స్పష్టంగా చెప్తున్నాడు 2వ వచనంలో, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. మీకు దేవుని యందు ఆసక్తి ఉంది, వారికి దేవుని యందు ఆసక్తి ఉంది. ఇకపోతే ఎక్కడ లేదు అంటే రక్షణ లేదు వాళ్ళకి. సమయాలు పాటిస్తావు, సంఘ పద్ధతులు పాటిస్తావు, సంఘంలో ఉన్న ప్రతి ప్రార్థనకు హాజరవుతావు, సంఘాన్ని ప్రేమిస్తావు, వాక్యాన్ని ఇష్టపడతావు, దేవుడు చెప్పిన ప్రతి మాటను అంగీకరిస్తావు, అవును అంటావు, అన్నీ చేస్తావు, అన్ని నియమాలు పాటిస్తావు. కానీ రక్షణ అనే మాట దగ్గరికి వస్తే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక గలిబిలి చెందిపోతున్నావు. రక్షణ అంటే అంత ప్రమాదకరంగా భావిస్తున్నావు. అది అగ్ని కాదు, నీకు రక్షణ కవచం. అది నీకు కావాలి. రక్షణ కవచం నీ బిడ్డలకు అవసరంలే. నీకు కావాలి రక్షణ కవచం నీ రక్త సంబంధాలకు అవసరం లేదు, నీ సోదరులకు అవసరం లే, నీ ఇంటి వారికి అవసరం లేదు. దయచేసి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించు. ఎంతకాలం వారు బ్రతుకుతారు, ఎంతకాలం నీవు బ్రతుకుతావు, ఎంతకాలం నీ ఇష్టాల మీద ఇటువంటి యోగ్యమైన రక్షణను వారికి కలగకుండా ఆటంకంగా నిలుస్తావు. దేవుని వాక్యం చెప్తుంది కదా, అభ్యంతరాలు కలగచేయడానికి శ్రమ కలుగుతుంది అని. ఈరోజు నీ శ్రమలకు కారణం నువ్వు అభ్యంతరంగా నిలబడ్డ వాళ్ళేమో చూడు. వారి రక్షణకు అభ్యంతరంగా నువ్వు నిలబడడం వల్లేమో. దేవునికి సమస్తమును సాధ్యమని తెలుసు, దేవుడు సమస్తమును చేయగలడని తెలుసు. కానీ నీ భవిష్యత్తులో నీవు ప్రణాళికలు రూపొందించుకొని రక్షణ తీసుకోవడానికి ఒక సమయం అంటూ నీవు విధిస్తూ ఉంటావు. దేవుడు నీకు సమయాన్ని నిర్ణయించడం కాదు, దేవుని చిత్తం కోసం నువ్వు ఎదురు చూడటం కాదు, దేవుని పిలుపు కోసం, దేవుని ఆహ్వానం కోసం నువ్వు ఎదురు చూడటం కాదు. రక్షణ నీకోసం ఎదురు చూడాలి, దేవుడు నీకోసం ఎదురు చూడాలి అనే విధానంలో జీవిస్తున్నావు అంటే ఆ రక్షణ యొక్క విలువ నీకు తెలియదు. ఇప్పుడు పౌలు రక్షింపబడ్డాడు. రక్షింపబడిన వెంటనే దేవుని యొక్క సారాంశం అంతా అతను తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్న ఆ అనుభవాలు సంఘములతో పంచుతున్నాడు. ఏ సంఘంలో అయితే రక్షణ లేకుండా ఉన్నారో వారి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాడు. వారు రక్షణ పొందాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు. రైట్, చూడండి ఎలా వస్తుంది మరి ఈ రక్షణ. ఇప్పుడు ఎలా పొందుకోవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూస్తే, విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని యొక్క కృపావరం.
అని దేవుడు సెలవిస్తున్నాడు అక్కడ. ఆ పత్రిక కూడా పౌలే రాశాడు. రక్షణ అనేది ఎలా వస్తుందట? విశ్వాసం ద్వారా కృపచేతని దేవుడు మనకిస్తున్నాడు. ఇది దేవుని వరం, నాట్ బై అవర్ వర్క్స్, మనం చేసే పనుల వల్ల కాదు. పేదవారిని చూసినప్పుడు దాన ధర్మాలు చేస్తానండి, సంఘానికి నేను విరాళాలు ఎక్కువగా ఇస్తానండి, నాది చాలా ఉదార హృదయం అండి, నేను ఎవరిని చూసినా నా హృదయం ద్రవించిపోతుందండి, అంత కనికరం నాకు ఎక్కువ, నేను పుణ్యకార్యాలు బాగా చేస్తాను, చాలా మంచి కార్యాలు చేస్తాను, సమాజంలో నాకు మంచివాడని మంచిదాని అని పేరుంది, నా పేరు చెబితే ఎవరైనా నేను చేసే ధర్మకార్యాల గురించి ఒక జాబితా చెప్తారు, అన్ని వరవచ్చు. అయినా కానీ నీకు ఈ రక్షణ అంత ఉచితంగా వచ్చేది కాదు. ఈ రక్షణ కావాలి అంటే క్రీస్తు నీ కొరకు సిలువలో ఎందుకు మరణించాడో అది నీకు తెలియాలి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము, ఒకసారి ఆ వచనం దగ్గరికి వెళ్దాం చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఏ నామమున మనం రక్షణ పొందాలి అట? ఈ నామమునే. ఈ నామం ఏ నామము? యేసు క్రీస్తు అను నామం. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అని అర్థం. ఈ రెండు అర్థాలు నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. రక్షించి అభిషేకించేవాడు. వేటి నుండి రక్షిస్తాడు? భౌతికంగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు అన్ని విధములైన పరిస్థితుల నుండి నిన్ను రక్షిస్తాడు. మరణము తర్వాత కూడా నీతో తోడుగా ఉండి నరకము నుండి తప్పించి నిన్ను రక్షిస్తాడు. నరకమనే అగాధాన్ని దాటడానికి ఒక వారధిగా నిలిచి ఆయన నిన్ను రక్షిస్తాడు. తల్లిదండ్రులుగా పిల్లలకు రక్షణ ఇవ్వటానికి కానీ, లేదా ఒక ఇంటి పెద్దగా నీ రక్త సంబంధాలు రక్షణ పొందుకోవటానికి కానీ నీవు ఆటంకంగా నిలుస్తున్నావు కదా, చెప్పు, నీ తోడు వారికి ఎంతకాలం ఉంటుంది? చనిపోయిన తర్వాత కూడా వారితో పాటు వెళ్ళగలవా? నరకాన్ని దాటించే శక్తి నీకుందా? మరి నరకాన్ని దాటించి ఆ పరలోక భాగ్యాన్ని ఇచ్చే దేవుని నామములో రక్షణ తీసుకోవటానికి ఎందుకు ఆటంకంగా నిలుస్తున్నావో నీకు నువ్వు ఆలోచించాలి. ఇతరుల ఆత్మీయతకు ఆటంకంగా నిలబడుతున్నావు అంటే అది నీకు ప్రమాదమే తప్ప మంచిది కాదు. దేవుని వాక్యాన్ని గమనించు. క్రీస్తు రక్తము మన సమస్త పాపముల నుండి మనకు విముక్తిని ఇస్తుంది. ఆ నరకము అనే అగాధము నుండి మనల్ని తప్పించి పరలోక భాగ్యాన్ని ఇస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనంలో నా జనుల అతిక్రమములను బట్టి అతడు మొత్తబడెను అనే వాక్యం ఉంది. జనుల అతిక్రమములను బట్టి, ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి యొక్క అతిక్రమములను బట్టి. ఒక చిన్న విషయం మీతో పంచుకొనివ్వండి. ఒక పాఠశాలలో ఒక విద్యార్థి ఎప్పుడు ఎవరో ఒకళ్ళని కొట్టి గొడవ తెస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఎవరొకళ్ళని కొట్టడం, వాడి మీద రిపోర్టు ప్రిన్సిపల్ రూమ్కి రావటం, ప్రిన్సిపల్ వాడిని దండించటం, పంపించటం, ఇది ఎప్పుడు జరుగుతోంది. ప్రతిరోజు, ఏ రోజు మానకుండా ప్రతిరోజు వాడు ఒకరిని కొట్టడం, గొడవ తేవటం, ఇదే పని. ఇలా కొన్ని దినములు సాగింది. ప్రిన్సిపల్ గమనించాడు, వీళ్ళలో మార్పు లేదు. ఒకరోజు కంప్లైంట్ వచ్చింది. టీచర్ని యథావిధిగానే కర్ర తీసుకురండి అని చెప్పాడు. వాడికి అలవాటు శిక్ష పొందటం అలవాటు, బయటికి వెళ్ళి మళ్ళీ గొడవ తేవటం అలవాటు, మళ్ళీ అదే స్థానానికి రావటం అలవాటు, శిక్ష పొందటం అలవాటు. ఈ అలవాటు ప్రకారం వీడు కూడా చేయి చాపాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఎట్లాగా? టీచర్ కర్ర తెచ్చిన తర్వాత చెయ్యి చాపిన ఆ కుర్రాడి చేతి మీద కొట్టకుండా, టీచర్ కుర్రాడు లెక్క పెడతాడు, నా రెండు చేతుల మీద ఇటు 10 అటు 10 దెబ్బలు కొట్టండి అని చెప్పి
అదేంటి సార్, కొట్టండి, మాట్లాడద్దు, కొట్టండి. ఇప్పుడు టీచర్ కొడుతుంది, కుర్రాడు లెక్క పెడుతున్నాడు. 1, 2, 3, 4, 5 ఇలా అంకెలు లెక్క పెడుతున్న కొలది, ప్రిన్సిపల్ గారు చేతుల మీద దెబ్బ పడుతున్న కొలది ఆ కుమారుడి యొక్క స్వరం మారింది. దుఃఖ స్వరముతో ఇప్పుడు అంకెలు లెక్క పెడుతున్నాడు. 7, 8, 9 కన్నీరు కారిపోతుంది. ఇంతకాలం ద్రవించని ఆ హృదయం ఈరోజు ద్రవించటం మొదలుపెట్టింది. ఇంతకాలం తనలో మార్పు తేలేని శిక్ష, ఈరోజు శిక్ష లేకుండానే అతను మార్పు చెందుతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? తానే ఆ శిక్షను భరిస్తున్నాడు. తాను పొందవలసిన దెబ్బలు ప్రిన్సిపల్ భరిస్తున్నాడు. ఇప్పుడు నీవు పొందవలసిన శిక్ష క్రీస్తు భరించాడు. ఈ రక్షణను కానీ నువ్వు ఒప్పుకోకపోతే నీవే భరించాలి ఆ శిక్ష. ఈ రక్షణను కానీ నీ బిడ్డలకు ఇవ్వకపోతే, నీ రక్త సంబంధులకు ఇవ్వకపోతే వారే భరించాలి ఆ శిక్ష. ఆ శిక్ష జరిగే, శిక్ష అమలు పరిచే చోటేది? నరకం. దయచేసి జాగ్రత్తగా విను. ఏది కావాలి అంటే అది తీసుకొచ్చి పెట్టే తల్లిదండ్రులం అయి ఉన్నాం మనం. వారు మారం చేస్తే వారికి కావలసినది, వారు ఇష్టపడినది, ఎంత ఖరీదైనా, మన స్తోమతకు మించినదైనా మనం తీసుకొచ్చి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వారు ఏది రుచికరంగా కోరుకుంటే దాన్ని తీసుకొచ్చి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. తల్లిదండ్రులమైన మనం, ఇంటి పెద్దలమైన మనం, ఇంటి యజమానులమైన మనం వారికి క్షేమాన్ని ఇచ్చే ఆ రక్షణ వారికి ఇవ్వలేకపోవటంలో అర్థమేమిటో ఆలోచించాలి మనందరం. ఇప్పుడు పౌలు ఇశ్రాయేలీయులకి రక్షణ లేదు అని ఇతడు బాధపడుతున్నాడు. ఇతడు మొన్నటి వరకు లోకంలో ఉండి ఒక హింసకుడిగా, దూషకుడిగా ఉన్న ఇతడు రక్షణ పొందిన తర్వాత అతని హృదయంలో మార్పు, శిక్ష నుండి తప్పించబడ్డాను అనే ప్రశాంతత, దేవుని రాజ్యానికి వారసులను అయ్యాను అనే ప్రశాంతత, అతని రాజ్యానికి నేను హక్కుదారును అనే ప్రశాంతత, దాన్ని రక్షణ భాగ్యం అంటారు. ఈరోజు నువ్వు ఎలాంటి సాక్ష్యాల ద్వారా రక్షింపబడినా కానీ చివరికి మనందరి అంతిమ లక్ష్యం ఒకటే, పరలోకం చేరాలి. లోకస్తులకు ఆ గురి లేదు, నీకు ఆ గురి ఉంది. గురి ఉండి నీవు ఇట్లనే, గురి లేక వారు అట్లనే. రక్షణ తీసుకోవాలి అని అంటే ఇప్పుడు కాదండి, మా బిడ్డలకు వివాహాలు అవ్వాలి. నీవు రక్షణ తీసుకో అంటే ఇప్పుడు కాదండి, మా మనవరాలు వివాహం అవ్వాలి. ఆ వివాహంలో బంధువులందరూ నేను ఇలా కనిపిస్తే, నేను బాప్తీసం తీసుకోలేదని తెలిస్తే ఏమనుకుంటారు? నా బంధువులందరూ నన్ను చేరదీయరు. ఇప్పటికీ ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే మానవుల గురించే భయపడుతున్నావు తప్ప శాశ్వతమైన దేవుణ్ణి, శాశ్వత రాజ్యాన్ని సొంతం చేసే దేవుడి కొరకు నీవు సమస్తమును త్యాగం చేసుకోవాలి అనే విషయం నీకు అర్థం కాలేదు అంటే నీవు తీసుకున్న రక్షణ కూడా ఇప్పటి వరకు నిరర్థకం. వాటిని నువ్వు మరలా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గర రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు, ఇప్పటి వరకు వాటి స్థితిలో ఉన్న, నాకు అజ్ఞానంలో ఉన్నాను, ఇప్పుడే నన్ను రక్షించు అని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి విను. దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్షణ లేకపోతే పరలోకం శూన్యం. పాతాళ నోరు తెరుచుకొని మన కొరకు ఎదురు చూస్తుంది. నోరు తెరుచుకుని ఎదురు చూసే పాతాళానికి నీ బిడ్డలను సొంతం చేస్తావో, లేదా పరలోక భాగ్యమునిచ్చి దేవుని సన్నిధానములు, సూర్యచంద్రులు, ఆకలి దప్పులు లేని, అక్కరలేని ఆ రాజ్యానికి వారసులను చేస్తావో నువ్వు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్రీస్తు చేసింది, ఆ ప్రిన్సిపల్ చేసిన పని. క్రీస్తు నీ కొరకు, నీ పాపముల నుండి విమోచింపబడాలి అంటే నీ కొరకు కొంత సొమ్ముని ఇవ్వాలి గనుక విమోచన క్రయధనముగా అతడు నిన్ను విమోచించటానికి ఉపయోగపడే పాప పరిహారార్థ సొమ్ముగా అతని ప్రాణాన్ని ఇచ్చాడు. దేవాది దేవుడు తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించాడు, అది నీ కోసమే అంటే అయితే అవని కానివ్వండి,
ఆయన ప్రాణాలు పోగొట్టుకుంటే పోగొట్టుకునేవ్వండి కానివ్వండి, ఆయన నా ఒక్కడి కోసమే మరణించలేదు కానివ్వండి, మా బిడ్డలకు మా వాళ్ళకి ఇప్పుడే కాదండి రక్షణ, నాకు ఇప్పుడు కాదండి రక్షణ అంటాం. దేవాది దేవుడు ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకములకు వచ్చి నీకు నాకు రక్షణ ఇవ్వటానికి తన రక్తాన్ని ప్రాణాన్ని సిలువలో పెట్టాడు అన్న మహత్కరమైన విషయం, మహత్కరమైన కార్యం నీ కొరకే దేవుడు చేశాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుకు తెచ్చుకోకపోతే, దాని విలువను గుర్తించకపోతే, ఈ రక్షణ అనేది దేవుని వరమని గుర్తించకపోతే మన రక్షణ నిరర్ధకం. రక్షణ తీసుకో, నీకు ఆస్తిపాస్తులు వస్తాయని దేవుడు ఎక్కడ చెప్పలేదు. రక్షణ తీసుకుంటే దేవుడే నీకు ఆస్తిగా వస్తాడని బైబిల్ చెప్తుంది. రక్షణ తీసుకో, నీవు కార్లు, బంగళాలు, పార్కులు అన్నీ కొనేస్తామని చెప్పలేదు. కానీ రక్షణ తీసుకుంటే ఆ రక్షణ నీకు ప్రాకారంగా నిలబడుతుందని మాత్రం బైబిల్ చెప్తుంది. రక్షణ తీసుకో, నువ్వు ప్రపంచంలో ఉన్న చాలా వరకు భూములు కొనేస్తావని చెప్పలేదు. కానీ రక్షణ తీసుకుంటే పాప మాలిన్యమైన ఈ లోకమును జయించి క్రీస్తు రాజ్య వారసులు అవుతామని దేవుని వాక్యం చెప్తుంది. ఇహలోక భాగ్యాలను చూసి, ఇహలోక ప్రణాళికలు, ఇహలోక జ్ఞానం 3వ వచనం చెప్తా ఉన్నాడు పౌలు. అదే వారు 3వ వచనం నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. దేవుని యందు మీకు ఆసక్తి ఉంది, కానీ అది నిజమైన జ్ఞానం కాదు. నీ ప్రాణములు రక్షింపబడాలి అంటే, పరలోక భాగ్యం కావాలి అంటే ఏం చేయాలో ఆత్మానుసారమైన జ్ఞానం కలిగి ఉండటమే నిజమైన జ్ఞానం. నీదంతా శరీరానుసారమైన జ్ఞానం, ఈ భూలోకంలో పనికొచ్చే జ్ఞానమే. ఇక్కడ విడిచిపెట్టే అందుకే నీ ఆలోచన అంతా ఇక్కడ వారు మెచ్చుకోవటానికి, ఇక్కడ వారు పెద్దపీట వేయటానికి, ఇక్కడ నలుగురిలో నువ్వు అనుకున్నట్టుగా పరువుగా బ్రతకటానికి, ఇక్కడ వారు ఎవరు కూడా నిన్ను ప్రతిఘటించకుండా ఉండటానికి, ఇక్కడ వారు ఎవరు కూడా వేలెత్తి చూపించకుండా ఉండటానికి, అందరి దగ్గర నువ్వు మంచి అనిపించుకోవటానికి ఇక్కడ వరకే నీ జ్ఞానం. నీది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. దేవుని యందు నువ్వు చూపిస్తున్న ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కాబట్టి దయచేసి గమనించు. అనగా వారు దేవుని నీతిని ఎరుగక, దేవుడు ఎటువంటి నీతి కార్యాన్ని చేశాడో నువ్వు ఎరగలేదు. కాబట్టి ఆ నీతి నీకు అర్థం కాలేదు. ఆ రక్షణ నువ్వు అర్థం చేసుకోవాలి. నీ బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని అందించాలి. నీవు పొందవలసిన శిక్షణ ఆయన పొందాడు. నీ కొరకు ప్రాణాన్ని ధారపోశాడు అన్న విషయాన్ని నువ్వు గమనించుకొని అటువంటి భాగ్యము నీ బిడ్డలకు ఇవ్వాలి. వారు పాపం నుండి విడిపింపబడాలి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలును సీలను చెరసాలలో వేసిన తర్వాత వారు దెబ్బలు కొట్టబడి, ఏడవబడి, గాయములు పొంది వారు పాటల చేత దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 24వ వచనంలో 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అని అక్కడ ఉండదు. తర్వాత ఏం జరిగింది? అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. చెరసాల అధిపతి వీరు తప్పించుకుని పోయారేమో అని కంగారు పడ్డాడు. 29వ వచనంలో అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వారిని వెతుక్కున్నాడు. అయ్యా, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నామన్నారు పౌలు సీలు. దీపం తెప్పించి లోపలికి వెళ్ళి వెతుక్కున్నాడు. దొరికారు వాళ్ళు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడిగాడు. అతని డ్యూటీ ఏమిటి? చెరసాల్లో పెట్టిన వారిని కాపలా కాయటం. ఇప్పుడు భూకంపం వచ్చింది, తాళాలు తెగిపోయాయి, గేట్లు ఊడిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి. అయితే వీళ్ళని చూసుకున్నాడు. వీళ్ళు అక్కడే ఉన్నారు, పారిపోలేదు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఎక్కడే ఉన్నామని చెప్పారు. అయితే ఇతడు అడుగుతున్న ప్రశ్న ఏమిటి? అయ్యా, రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. అదేంటి, రక్షణకిను ఇక్కడ జరిగిన కార్యక్రమానికి సంబంధం ఏమిటి? ఆలోచించు. వారు ఏ నామమును ప్రార్థించి ఏ నామమును కీర్తిస్తే ఆ కార్యం జరిగిందో చెరసాల అధిపతి గమనించాడు. అనగా యేసును కలిగి ఉండి యేసు నామంలో రక్షణ పొందితే కష్టములను సైతము ఆనందంగా అనుభవించే అనుభవంలోనికి నువ్వు వెళ్తా. ఇట్స్ సూపర్ న్యాచురల్ పవర్ని పొందుకుంటాం. కాబట్టి
ఆ సూపర్ న్యాచురల్ పవర్ మన మీదకు దిగుతుంది కాబట్టి దేవుని యొక్క శక్తి, సర్వశక్తి అక్కడికి దిగి ఆ చెరసాల బద్దలైంది. అడుగుతున్నాడు, ఆ రక్షణ నాకు కావాలి, ఏం చేయాలి నేను అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళి గాయాలు కడిగి అవన్నీ చేసి క్రీస్తు నామములో బాప్తిసం పొందెను వారి ఇంటి వారందరూ ఉన్నట. మీరు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగితేనే మీ జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని, లేదా మీ ఇంటి వారి జీవితాన్ని క్రీస్తుకు అప్పగించుకోవాలి అనే జ్ఞానం లేకుండా మనం ఉంటే, ఎవరికో జరిగిన అద్భుత కార్యాన్ని చూసి, వారు విడిపింపబడటం చూసి, వారు పాటలు పాడుతుంటే, వారు ఆ కష్టంలో ఉండి ఆ గాయాలతో ఉండి వారు పాటలు పాడుతుంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే జరిగిన మహత్కార్యాన్ని చూసి వీరి ఇంటి వారందరూ రక్షణ పొందుతున్నారట. ఎంత అద్భుతమైన సంగతి చూడండి. రక్షణ పొందటం అంటే క్రీస్తు నామములో బాప్తిసం తీసుకొనటం. జాగ్రత్త. ఏం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏం సంపాదిస్తున్నావో ఆలోచించు. ముందు క్రీస్తుని గురించిన జ్ఞానం, ఆయన లోకమును గురించిన జ్ఞానం, నరకమును గురించిన జ్ఞానం సంపాదిస్తే అప్పుడు మనము దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి, ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలో నీకు నాకు తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ. జైలు అధికారి తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. అతడి ఇంటి వారందరూ కూడా 33వ వచనంలో, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని ఇంటికి తీసుకుని వచ్చి వారి గాయాలను కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. కాబట్టి బాప్తిసం పొందని నీ ఇంటి వారి కోసం భారం కలిగి ప్రార్థించు. అందుకు ఆటంకం నువ్వే అయితే వాక్యం చెప్తుంది, అభ్యంతరాలు ఎవరి వల్ల కలుగుతాయో వారికి శ్రమలు అని. ఆత్మీయ స్థితులు ఇతరులు ఎదగటానికి నువ్వు ఆటంకం కాకూడదు. ఇట్టి మహద్భాగ్యముని ఇచ్చే రక్షణను నీ బిడ్డలకి, నీ ఇంటి వారందరూ కలిగి ఉండండి. సేఫ్ జోన్లో ఉన్నానని అనుకోవద్దు. ఆ రక్షణ యొక్క అర్థాన్ని నీవు కూడా తెలుసుకుని దేవుని దగ్గర శ్రద్ధగా ఉందా, ఆ క్రీస్తు నామంలో బాప్తిసం పొంది ఆ సచ్ సూపర్ న్యాచురల్ పవర్స్ని మనం కూడా పొందుకుందాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరికీ రక్షణ భాగ్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ యొక్క విలువను తెలుసుకొని రేపటి నుంచి ఆత్మీయ స్థితిలో ఇంకా అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.